జనసేన, తెలుగుదేశం పార్టీ పైన స్థాయిలో ఎంత కలిసిపోయిందో, కింది స్థాయిలో కూడా అంతే కలిసి పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ బీజేపీ తోటి కలిసి పనిచేసేటువంటి వాతావరణం లేదు అనే వాళ్ళకి ఏం చెప్తారు? బీజేపీ మొన్నటి వరకు కూడా పొత్తు కన్ఫర్మ్ అవ్వలేదు. కన్ఫర్మ్ అయింది రీసెంట్ గానే. ఇంక నుంచి కలిసి పనిచేయాలి మేము తప్పనిసరిగా. హ్మ్. బీజేపీ, జనసేన కలిసి కొన్ని కార్యక్రమాలు కూడా గతంలో చేసున్నాయి. ఆ విషయం మీకు తెలుసు. ఇప్పుడు ప్రత్యేకించి టీడీపీతో కలిసి పనిచేయాల్సిన అవసరం అనేది డిఫరెన్స్ అనేది అధినాయకత్వాల్లో ఉండింది. ఎక్కడ క్యాడర్‌లో లేదు. బీజేపీకి, టీడీపీకి సంబంధించి. జనసేనకి, టీడీపీకి సంబంధించి అయినా క్యాడర్‌లో కొంత డిఫరెన్స్ అనేది వచ్చింది గానీ, గత కొన్ని రోజులుగా బిఫోర్ అలయన్స్ ఆర్ ఆఫ్టర్ అలయన్స్ కానివ్వండి, అంతే ఎక్కువ ఓట్ బ్యాంక్‌గా క్యాడర్‌గా ఉన్నారు కాబట్టి 2 పార్టీల నుంచి కొంచెం. ఇక్కడేంటంటే బీజేపీ అనేది ఆ స్థాయిలో క్యాడర్ లేకపోవడం మూలంగా గ్రౌండ్‌లో డిఫరెన్సెస్ లేవు. టీడీపీకైనా, బీజేపీకైనా అధినాయకత్వాల్లోనే ఉండింది. ఇవాళ అధినాయకత్వమే కలిసి పనిచేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా అసలు ఏ డిఫరెన్సెస్ లేని క్యాడర్ కలవకుండా ఉండిద్దని నేను అనుకోవట్లేదు. 100% కలిసే పనిచేస్తారు. కాకపోతే నిన్నటి సభ మాత్రమే పొత్తుని ఖరారు చేస్తున్న సభగా భావించారు కాబట్టి, ఇక నుంచి అది కార్యాచరణ మనందరికి కనిపించేలాగా ముందుకు సాగింది. నిన్న మాట్లాడే స్పీచ్‌లో మోడీ, జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరు ఒకటేను. ఆ 2 పార్టీలు కూడా ఒకటేనన్నారు. అది కూటమికి నష్టమా? లాభమా? షర్మిల అనే కాన్సెప్ట్ ప్రస్తుతానికి కూటమికి కాలిక్యులేట్ చేసుకోవడానికి అవసరం లేని అంశం అండి ఫస్ట్‌ది. హ్మ్. జగన్మోహన్ రెడ్డికి కంట్లో నలుసు, కాల్లో ముల్లు, చెవులో జోరేగా చెప్పులో రాయి అంటారు కదా! అట్లా అయిందండి జగన్మోహన్ రెడ్డికి మాత్రం షర్మిల అనే కాన్సెప్ట్. కూటమికి మాత్రం పరిగణనలోకి తీసుకోవడానికి అవసరం లేని కాన్సెప్ట్. నిన్న కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి అన్నట్లుగా నిన్న మోడీ గారు అనేది ఫస్ట్ నుంచి మనం కూడా అనుకుంటుంది అదే. అందులో ఉన్నోళ్ళు ఇందులో ఉన్నారు, ఇందులో ఉన్నోళ్ళు అందులో ఉన్నారు. హ్మ్. సమస్య అంటే ఇక్కడ ఎక్కడొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని బయట పెడుతున్నారు అని చెప్పేసి ఆనందపడాలా? జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి బయటకు వచ్చే ఆ ఓట్లేమన్నా ఉంటే కూటమికి రాకుండా కొంత పర్సెంట్ అయినా సరే ఆవిడ వైపు తీసుకెళ్ళిపోతుందని బాధపడాలా అన్నది అర్థం కాని అంశం. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని తేటతెల్లం చేస్తున్నారు. అటు సునీత గారు కానివ్వండి, ఇటు షర్మిల గారు కానివ్వండి, పూర్తిగా ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది. హ్మ్. అది సంతోషించాల్సిన విషయమే. కుటుంబ సభ్యులకి తెలిసినంత బయట వాళ్ళకి తెలీదు కాబట్టి. కానీ ఇప్పుడు ఆ వ్యక్తిత్వం తెలిసిన తర్వాత బయటకొచ్చే ఓటరు 10 ఓట్లు బయటకొచ్చినియంటే అట్‌లీస్ట్ 1 ఓట్ ఆర్ 2 ఓట్స్ అయినా సరే కాంగ్రెస్‌కెళ్తాయి. 8 ఓట్లు కూటమికొచ్చినియి. ఆ 1 ఆర్ 2 అయినా అటెందుకెళ్ళాలి? ఆవిడ లేకపోయుంటే ఇటొచ్చేయి గదా! అన్న స్వార్థం ఉంటది మాలో. కానీ ఆవిడ ఆ హ్మ్. వ్యక్తిత్వాన్ని బయటకి పెట్టకపోతే ఈ 10 ఓట్లు బయటికి రావు గదా! ఇది ప్రాక్టికల్‌గా థింక్ చేసుకోవాల్సిన విషయం. సో, అందుకే నరేంద్ర మోడీ అలా ప్రస్తావించాడు అనుకోవాలా? అవునండి. అంతే. సో, ఈ పవన్ కళ్యాణ్ గారు పాంచజన్యం, తర్వాత దేవదత్త ఇయన్నీ మాట్లాడారు గదా! ఏంటి అది ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్‌గా చెప్పేదేంటంటే ఒక రావణాసురుడు అని చెప్పాడు. వజ్ర వైఢూర్యాలతోటి ఏదో కట్టించుకొని ఉన్నటువంటి ఆయన్నే దించేసాము. ఈయన్ని దించడానికి ఏంటి పెద్ద అని చెప్పి అంటున్నారు. ఇవన్నీ మామూలుగా అది క్రియేషనా? లేకపోతే అప్పటికప్పుడు తీసుకొస్తారా పవన్ కళ్యాణ్? అప్పటికప్పుడు తీసుకొచ్చేది ఏముండదండి. భారతీయ వ్యవస్థ, హిందూ వ్యవస్థ అంతా కూడా పురాణాలను బేస్ చేసుకొని నడుస్తూ ఉన్నది. మన ధర్మం అంతా మన నేచర్. అది హ్మ్. మతం అనే దానికన్నా కూడా సృష్టి ప్రకారం మన నేచర్ హిందుత్వం అనేది. దానిలో భాగంగానే ఈ పురాణాలన్నీ కూడా మిళితమై ఉన్నాయి. అందులో భాగంగానే ఈ పాంచజన్యం, దేవదత్తం అనేది కూడా పురాణాల్లో కృష్ణుడు, అర్జునుడు లాంటి వాళ్ళు పూరించిన శంఖాలు అలాగే ఎక్కుపెట్టిన బాణాల విల్లు లాంటివి. హ్మ్. వీటన్నిటి పేర్లు ఇవి. హ్మ్. అప్పట్లో రాక్షసులను సంహరించడానికి జరిగినటువంటి యుద్ధంలో దేవతామూర్తులైనటువంటి వాళ్ళు సంధించిన ఆయుధాలు, శంఖాలు వీటి పేర్లకు సంబంధించి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న రాజకీయాలని ప్రస్తావిస్తూ ఆయన వాటికి సారూప్యతగా తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అంటే జనరల్‌గా పవన్ కళ్యాణ్ గారు హిందుత్వాన్ని చాలా ఎక్కువ ఫాలో అవుతారు. హ్మ్. అంతేనా? దైవత్వాన్ని ఎక్కువ ఫాలో ఆ! అంతేనా? లేదంటే అర్జునుడని చెప్పి నేను అర్జునుడినవుతా అని చెప్పన్నాడు. నేను అభిమన్యుడిని కాదు అర్జునుడని చెప్పి ఆయనకి చెప్పుకుంటున్నాడు కదా! జగన్మోహన్ రెడ్డి. అందుకని సంధించారా? సార్ ఫస్ట్ విషయం అర్జునుడు గురించి తెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్ని మార్పులు చేసుకోవాలి ఆయన క్యారెక్టర్‌లో, ఆయన విధానంలో జుట్టు హ్మ్. పీక్కోవాలి ఆయన అర్థం చేసుకోవడానికి. హ్మ్. కేవలం అభిమన్యుడు పద్మవ్యూహంలోకెళ్ళి ఇరుక్కుపోయి అంతమైపోయాడు గదా! అర్జునుడు గాబట్టి యుద్ధాన్ని ఛేదించాడు గదా! అని జెప్పేసి ఈయన గూడా పెద్ద యుద్ధ వీరుడిలాగా భావిస్తే ఎలా సరిపోద్ది సార్? కేవలం యుద్ధాన్ని వరకే అర్జునుడి వ్యక్తిత్వాన్ని ఆపాదించుకుంటే ఎలా? మొత్తం అంతా ఆపాదించుకోవాలి గదా! ఆడబిడ్డలకి ఎంత మర్యాదిస్తాడు, అతను ఎంత యుద్ధ వీరుడు, ఎంత నిజాయితీ పరుడు, ఇలాంటి ఎన్నో అంశాల్ని అర్జునుడితో కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికిరాడు. ఎవరో రాసిస్తారు స్క్రిప్ట్. పవన్ కళ్యాణ్ గారన్నా పురాణాలను ఫాలో అవుతారు. ప్రతిది పిన్ టు పిన్ చదువుకుంటారు. ఏ క్యారెక్టర్ ఏంటనేది తెలుస్తది. ఆయనకి భారతీయ వ్యవస్థ, హిందూ ధర్మము, భాగవతము, గీత, రామాయణము, ఖురాను, బైబిల్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చదువుతారు. ఆ! తెలుస్తది.
ఉమ్, జగన్ రెడ్డికి ఎవరో సలహాదారు ఒకటి రాసిస్తాడు లైన్. దానికి అర్థం కూడా తెలియదు పాపం ఆయనకి తర్వాత వాస్తవంగా. మాట్లాడిన తర్వాత కూడా తెలీదు. ఉమ్. ఇది మాట్లాడాలని ఆయన రాసిస్తారు. అది చూపు అటు తిప్పుకోకుండా ఇటు తిప్పుకోకుండా అట్లాగే పెట్టి చదువుతాడు అయిపోద్ది అంతే. దాని గురించి ఏమనేది ఆయన తెలిసేస్తే కదా! మళ్ళీ దాని గురించి కాదు మనం మళ్ళీ అంతేగాని మొన్న లాస్ట్ మీటింగ్ లో సిద్ధం ముగింపు సభలో జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాలు బయటికి తీయండి ఇక అని చెప్పేసి అన్నారు. జమ్మి చెట్టు మీద ఆయుధాలు ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు అనేది నేను క్వశ్చన్ చేశాను. ఇప్పుడు దాకా ఇప్పుడు వనవాసంలో లేడు కదా ఆయన, అధికారంలో ఉన్నాడు కదా. వనవాసంలో అవునండి. వాళ్ళేదో వనవాసంలో ఉన్నప్పుడు పెట్టి వెళ్ళారు. అవును. సో అది ఇప్పుడు మొత్తం మీద భారత్ రామాయణం. ఇక్కడ ఏం జరిగిద్దంటే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏవో పురాణాల క్యారెక్టర్లు తీసుకొచ్చి ప్రస్తావిస్తున్నారు. ప్రతి స్పీచ్ లో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. లేదంటే బైబిల్‌లో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. మనం కూడా ఏదో ఒకటి మాట్లాడాలి. సలహాదారం పిలుస్తారు. ఏ సలహాదారు మనకు కూడా అట్లాంటి ఏమైనా యాడ్ చేయని చెప్పేసి. ఈడు ఏదో ఒకటి రాసిస్తాడు. ఆయన ఎందుకుంది ఇది? ఇప్పుడు వాస్తవానికి మనకి ఇది వచ్చిద్దా లేదా అన్నది ఆలోచన కూడా ఉండదు. రాసాడు నేను చదివా అయిపోయింది అంతే. జమ్మి చెట్టు మీద ఆయుధాలు కౌరవులు అధికారంలో ఉన్నప్పుడు పాండవులు ఎక్కడో వాళ్ళు మారు వేషాల్లో ఉన్నప్పుడు ఆయుధాలను చూసి గుర్తుపట్టకూడదని చెప్పేసి ఎక్కడో దాచిపెట్టుకుని తర్వాత యుద్ధంలో ఉన్నప్పుడు బయటికి తీశారు అది. ఈయన ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు. ఈయన అన్ని ఆయుధాలు ప్రజల్లోనే ఉన్నాయి. వాలంటీర్ల రూపంలో, సచివాలయ రూపంలో, పథకాల రూపంలో, పోలీసుల రూపంలో రకరకాలుగా ఆయుధాలన్నీ జనాల్లోనే ఉన్నాయి. ఇంక జమ్మి చెట్టు నుంచి ఏం ఆయుధాలు తీయాలి? ఒక్కొక్కడికి 100 కోట్లు నియోజకవర్గానికి పంపించాడంట. అవి బయటికి తీయమని చెప్తున్నాడంటున్నాడు ఆయన. మనకు అర్థం కాలేదు. అంతేనా? రైట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 4 పెళ్లిళ్ళు అనేది కొంచెం తగ్గించారు. మళ్ళా మొదలు పెట్టారు. సలహాదారులు మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం రీకాల్ చేస్తున్నారండి. రాసేటప్పుడు ఏమేమి తిట్టాం మనం అయన్నీ మళ్ళీ అంటే లాస్ట్‌కి వచ్చింది కదా! ఎగ్జాము మనం సంవత్సరం అంతా చదువుతాం సహజంగా. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ అని చెప్పేసి చదివి చివరికి ఫైనల్స్ రీకాల్ చేసి రాసిస్తున్నారు అన్నీ. మనం ఇయి అనాలి సార్, ఇయి చెయ్యాలి సార్ అని చెప్పేసి. అందులో భాగంగానే మళ్ళీ నాలుగో పెళ్లి అనే కాన్సెప్ట్ రాసిచ్చారు. దాంట్లో భాగంగానే అతను చదివాడు. జగన్ అనే వ్యక్తి సొంత ఆలోచన అనేది కేవలం క్రిమినల్ మైండ్ సెట్‌కి తప్ప, ఫ్యాక్షన్‌కి, క్రైమ్స్‌కి తప్ప జనరల్ గా పరిపాలనకి, అడ్మినిస్ట్రేషన్‌కి, ప్రజా బాహుళ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థల ప్రకారం పనిచేయడానికి అతని ఆలోచన సరిపోదు. అతనికి అసలు ఆ టైప్ ఆఫ్ ఆలోచన లేదు. ఇది సామాన్యుడు గుర్తుంచుకుంటే బెటర్. మీరు ఈ కావాలంటే మధ్య చూడండి. ఉమ్, ఉమ్. చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి ఇతనితో పాటు రాజకీయ నాయకులుగా, ఇతనితో పాటు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిన వాళ్ళ యొక్క మైండ్ సెట్‌తో ఉన్నంత ర్యాపో ఎప్పటినుంచో నాయకులుగా ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఉండదు. ఓ బొత్సతోని గానివ్వండి, లేదంటే పాత నాయకులతో ఉండదు. లేటెస్ట్‌గా ఈళ్ళతో పాటు క్రిమినల్ మైండ్ సెట్ ఈ దువ్వాడ శ్రీనివాస్ ఒకడు ఈ బ్యాచ్ ఉంటదంతా తొట్టమొక్క బ్యాచ్. ఈ బ్యాచ్‌తో ఉన్నంత ర్యాపో సీనియర్ నాయకులతో ఉండదు. ఏదైనా ఈ- మైండ్ సెట్ వేరవుతుంది. జగన్మోహన్ రెడ్డి అనే ఏ- వ్యక్తి ఏ- ఏ- క్రిమినల్ ఏం బ్యాచ్? ఏం బ్యాచ్? అరుణ సార్ గారు ఏదో అన్నారు, ఏం బ్యాచ్? తట్టమొక్క బ్యాచ్ అండి. రోజా వీళ్ళంతా అదే? అదే బ్యాచ్ అండి. గుడివాడ అమర్నాథ్, రోజా, కొడాలి నాని, వంశీ. మంత్రులని మా శాఖ ఇది అని తెలియకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి వచ్చి ప్రతి ఒక్కళ్ళది అదే బ్యాచ్. ఆళ్ళకి ఏం చేస్తారు, ఏం చెయ్యాలనేది తెలీదు. ఏం చెప్పారు, మనం అదే చెయ్యాలి. ఇదే వెర్షన్. సో ఈ మధ్య ఏంటంటే వీళ్ళు మొత్తం టికెట్స్ అనౌన్స్ చేశారు కదా. అనౌన్స్ చేసిన తర్వాత బీసీలకి మేము తప్ప ఏ పార్టీ న్యాయం చేయలేదని చెప్తున్నారు. సార్ గ్రేటర్ రాయలసీమ ఇంక్లూడింగ్ మై డిస్ట్రిక్ట్ ఆల్సో ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా కలుపుకొని మొత్తం 75 స్థానాలు ఉన్నాయి. 75 స్థానాలకు గాను 15 ఎస్సీ రిజర్వ్డ్. 15 పోతే 60 స్థానాలు. 60 స్థానాల్లో బీసీ దామాషా ప్రకారం సీట్లు ఇవ్వాల్సొస్తే మోర్ ఓవర్ 40కి పైన బీసీలకి రావాలి టికెట్లు. 40కి పైన. బీసీలకు నిజంగా న్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి. కానీ బీసీలకి ఇచ్చిన టికెట్లు మొత్తం మీద 9, రెడ్లకి ఇచ్చిన టికెట్లు మొత్తం 37. ఎవరికి న్యాయం చేశాడక్కడ? నీ రెడ్డి సామాజిక వర్గం 5%. గ్రేటర్ రాయలసీమలో ఉన్న టికెట్లలోనే నువ్వు దాదాపుగా 68% వరకు నీ రెడ్లకి ఇచ్చుకొని నువ్వు బీసీలకి ఎక్కడ న్యాయం చేసావు? ఎవరిని మోసం చేస్తావు నువ్వు? అసలు పిచ్చోళ్ళు ఎవరున్నారు రాష్ట్రంలో? అంటే నీకు ఒక సాక్షి ఛానలు, ఒక పేపరు, 10 మంది యూట్యూబ్ ఛానల్లోళ్ళు ఉండగానే నువ్వేదేస్తే అది నమ్మేస్తారా ప్రజలు? 9 టికెట్లే ఇచ్చింది బీసీలకి. 37 38 రెడ్లకి ఇచ్చాడు. ఎక్కడ న్యాయం అక్కడ బీసీలకి? ఇది సామాన్యుడికి తెలిసి ఇవ్వాల. వాళ్ళు చెప్పగానే నమ్మే పరిస్థితి లేదు. బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు అని లిస్ట్‌లో పేర్లు వరుస ప్రకారం రాయాల్సి వస్తే ఫస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డిదుంటది. బీసీలు నిధులు తిన్న వ్యక్తి అతనే. బీసీల మీద అత్యధికంగా క్రైమ్‌కి పాల్పడిన వ్యక్తి అతనే. బీసీల భూములు లాక్కున్న వ్యక్తి అతనే. బీసీలకు సంబంధించి ఆదాయ వనరులుగా ఉండాల్సినటువంటి ఎన్నో పరిశ్రమలను లాక్కొని రెడ్లకు అప్పచెప్పింది అతనే. ఇసుక కానివ్వండి, గ్రానైట్ కానివ్వండి ఇలా ఎన్నో అంశాల మీద.
వీటన్నింటికి సంబంధించి బీసీలకి అన్యాయం చేసిన వ్యక్తివి నువ్వైతే వాళ్ళు బీసీకి న్యాయం చేసిన 9 టికెట్లు ఇస్తే సరిపోద్ది బీసీలకు న్యాయం చేయడం అది. పోనీ రేపొద్దున నిజంగా బీసీ టికెట్ 9 మందికి. ఈ 9 మందైనా కనీసం వాళ్ళ స్వేచ్ఛ ప్రకారం ఆ బీసీ సామాజిక వర్గాలను పైకి తెచ్చుకోవడానికి పని చేయగలుగుతారా? నీ రెడ్ల కింద నుంచి బానిసత్వం చేయాల్సిందే కదా! దానికి కారణం ఇప్పటి వరకు అందరం చూసాం కదా! ఇప్పటి వరకు ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి కాకుండా మిగతా ఏ కులాల నుంచి మినిస్టర్‌లైనా సరే కిందున్న పిఏ రెడ్డి గారి మాట వినాల్సిందే. అతని సంతకం ప్రకారం పని జరగాల్సింది తప్ప, ప్రోటోకాల్‌ని, పోర్ట్‌ఫోలియోలని యూజ్ చేసిన పరిస్థితి కూడా లేదు మిగతా కులాలకి ఈ ప్రభుత్వం యొక్క హయాంలో. కాబట్టి యాక్చువల్‌గా ఈ వ్యక్తి వస్తే అంతకు ముందున్న రిజర్వేషన్‌ని బీసీ రిజర్వేషన్ తగ్గించారు లోకల్ బాడీలో. 34కి అవునండి. తీసుకొని చేశారు. అంతకుముందు 50% 38%గా ఉన్నది 21%కి మార్చారు. ఇది క్లియర్‌గా జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికం ఇది బీసీల మీద. అయినా 9 టికెట్లు ఇచ్చి వాళ్ళతో డబ్బా కొట్టిచ్చేస్తే, రెడ్డి మినిస్టర్ అయ్యి ఎలా దోచుకొని తింటున్నాడు. రేపు పొద్దున మా కులాల నుంచి కూడా ఒక వ్యక్తి మినిస్టర్ అయితే నీ కింద బానిసత్వం చేసి నువ్వు ఇచ్చే చిల్లర తీసుకొని గమ్ముగా ఉంటాడు తప్ప మాకేంటి యూజ్ బీసీలుగా? ఏం చేసావు మాకు?